హాయ్ హలో వెల్కమ్ టు కోడ్ ఫ్రెండ్లీ ట్రిబుల్ ఫైవ్ యూట్యూబ్ ఛానల్ డే 10 ఆఫ్ పైథాన్. లాస్ట్ క్లాస్ లో మనం నెక్స్టెడ్ కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటివో చూసాం కదా. ఈ రోజు క్లాస్ లో మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ ఒకటి మాట్లాడుకుందాం మనం. అదేంటిదంటే లూప్స్. లూప్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ క్లాస్ చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. చూద్దాం లూప్స్ అంటే ఏంటివో చూద్దాం. అసలు లూప్స్ ఈ రోజు క్లాస్ లో అసలు ఏమవుతుందో చూద్దాం. లూప్స్ అనే యొక్క ఇంట్రడక్షన్ గురించి మాట్లాడుకుంటాం. వైల్ లూప్ యొక్క సింటాక్స్ ఏంది, దాని యొక్క ఎగ్జాంపుల్స్ అంటే ఏంటివో మాట్లాడుకుంటాం. ఇంకా నార్మల్ గా ప్రతి క్లాస్ లో మనం చేసే కామన్ మిస్టేక్స్ గురించి మాట్లాడుకుంటాం కదా. అలాగే ఈ క్లాస్ లో కూడా మనం కామన్ మిస్టేక్స్ గురించి చూస్తాం అన్నమాట. ఇక్కడ చూడండి కింద ఏమి ఇచ్చారు అంటే సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అనేది ఇచ్చారు. పైథాన్ ఎగ్జిక్యూటివ్ కోడ్ ఇన్ ఏ సీక్వెన్స్ అండ్ ఈచ్ బ్లాక్ ఆఫ్ కోడ్ ఈస్ ఎగ్జిక్యూటెడ్ వన్. తెలుసు కదా మనకి పైథాన్ అనేది కోడ్ ని సీక్వెన్స్ గా ఎగ్జిక్యూట్ చేస్తుంది. దట్ మీన్స్ లైన్ బై లైన్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది. అండ్ ఆల్సో ప్రతి బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది వన్స్ మాత్రమే ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇక్కడ చూడండి క్వశ్చన్ ఏం అడుగుతున్నారంటే వీ కెన్ కంట్రోల్ ద ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ టు మేక్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ టు ఎగ్జిక్యూట్ మోర్ దెన్ వన్స్ అనేది అడుగుతున్నాడు. మనం ఈ ఎగ్జిక్యూషన్ యొక్క ఫ్లో ని కంట్రోల్ చేయొచ్చా, ఏదైతే బ్లాక్ ఆఫ్ కోడ్ ఉంటుందో దాన్ని మోర్ దెన్ వన్స్ ని ఎగ్జిక్యూట్ చేయొచ్చా అని అడుగుతున్నాం. అయితే ఇక్కడ ఏముంటుందంటే ఎస్ మనం చేయొచ్చు. ఇప్పటి వరకు మనం చూసిన దాంట్లో లైన్ బై లైన్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతది. ఏదైనా బ్లాక్ వన్స్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతది. కానీ బై యూజింగ్ దిస్ లూప్స్ మనం మోర్ దెన్ వన్స్ అనేది బ్లాక్ ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. చూడండి ఇక్కడ లూప్స్ allow us to execute a code of a బ్లాక్ ఆఫ్ యూర్ కోడ్ సెవెరల్ టైమ్స్. ఇక్కడ ఏమంటుంది లూప్స్ అనేది మనల్ని ఎలో చేస్తుంది టు ఎగ్జిక్యూట్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ సెవెరల్ టైమ్స్. ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది సెవెరల్ టైమ్స్ మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఇన్ పైథాన్ దే ఆర్ ఏ టూ ప్రైమరీ వేస్ ఫర్ లూపింగ్. ఇక్కడ మనకి లూపింగ్ అనేది టూ వేస్ ఉన్నాయంట. అవేమేంటి అంటే వైల్ లూప్, ఫర్ లూప్ అనేవి రెండు ఉంటాయి. ఆ రెండింటిని యూస్ చేసి ఆ రెండింటిని యూస్ చేసుకొని మనం బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది సెవెరల్ టైమ్స్ ఎలా మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చో చూద్దాం. ఫస్ట్ ఇందులో వైల్ లూప్ అంటే ఏంటిదో చూద్దాం మనం. యూజ్ టు ఎగ్జిక్యూట్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ సెవెరల్ టైమ్స్ యాజ్ లాంగ్ యాజ్ ద కండిషన్ ఇస్ ట్రూ. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, కండిషన్ ట్రూ అయ్యేంత వరకు మనము బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అది ఎలానో మనం ఎగ్జాంపుల్స్ లో చూద్దాం. దాని స్ట్రక్చర్ ఏందో అవన్నీ ఏందో చూద్దాం ఫస్ట్. ఇక్కడ చూడండి వైల్ కండిషన్ యొక్క స్ట్రక్చర్ చూద్దాం. ఇక్కడ వైల్ అని పెట్టినాం, ఇక్కడ మనం కండిషన్ రాస్తాము. సేమ్ మన నెస్టెడ్ కండిషనల్ లెక్కనే ఇక్కడ మనం ఫోర్ స్పేసింగ్ అనేది ఇస్తాము. ఇక్కడ మనం బ్లాక్ అనేది రాస్తాము. అంటే ఏదైతే రిపీట్ అవుతుందో ఆ బ్లాక్ కోడ్ అనేది ఇక్కడ రాస్తాం మనం. సేమ్ నార్మల్ గా ఇక్కడ కోడ్ అనేది రాస్తాం. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చిందంటే లెట్స్ రైట్ ఏ కోడ్ టు ప్రింట్ ద నెక్స్ట్ 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఫర్ ద గివెన్ ఇంటీజర్ ఇన్పుట్. ఏదైతే ఇంటీజర్ ఇన్పుట్ ఇస్తాడో దానికి మనం నెక్స్ట్ వచ్చే 3 నెంబర్స్ ని అవుట్పుట్ లాగా ప్రింట్ చేయాలి అంట. ఇక్కడ చూడండి మనకి 1 అనేది ఇచ్చారు. మనకి అవుట్పుట్ లో ఏం రావాలంటే 2, 3, 4 అనేవి రావాలి. ఇక్కడ 10 అనేది ఇచ్చారు. ఇక్కడ 11, 12, 13 అనేవి మనకి ఇక్కడ అవుట్పుట్ లో రావాలి. కోడ్ ఎలా రాస్తారో నార్మల్ గా చూద్దాం. ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అనేది యూజర్ నుంచి తీసుకున్నారు. నెక్స్ట్ ఇక్కడ ఏమైంది ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ 1 అంటే మనకి ఇక్కడ ఇన్పుట్ లో 1 అనేది వచ్చింది కదా. ఇక్కడ 1 తీసుకొని 1 ప్లస్ 1 అనేది తీసుకుంటారు. మనకి ఇక్కడ 2 అవుతుంది. ప్రింట్ 2 అయిన దాన్ని ఇక్కడ ప్రింట్ చేసుకుంటారు. నెక్స్ట్ ఇప్పుడు ఏ అనేది 2 అయింది కదా. 2 ప్లస్ 1 ఎంత 3 అయినది. ప్రింట్ 3 అనేది అంటే ప్రింట్ ఏ అంటే ఇక్కడ ఏలో అనేది 3 స్టోర్ అయింది కాబట్టి ప్రింట్ చేస్తే మనకి 3 అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఏ అనేది ఏమైంది 3 అయింది. 3 ప్లస్ 1 ఎంత 4. సో ఇప్పుడు ఏమైంది 4 అయింది కాబట్టి ప్రింట్ 4 అనేది చేస్తామన్నమాట. అలానే 11, 12, 13 కూడా అలానే చేస్తాము. సరే మరి ఇలా మనము ప్రతిసారి ఒకవేళ ఇక్కడ 3 అన్నారు కాబట్టి మనం 3 లైన్స్ రాసి కండిషన్ 3 లైన్స్ రాసి ప్రింట్ చేసాం. ఇలా మరి మనకి 100 టైమ్స్ 200 టైమ్స్ కావాలంటే ప్రతిదానికి మనం ఇలా లైన్స్ రాసుకుంటూ వెళ్ళలేం కదా. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి వచ్చిందే వైల్ లూప్ అన్నమాట. ఇక్కడ చూడండి ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అనేది యాజ్ యూజువల్ గా యూజర్ నుంచి తీసుకుంటాము. ఇక్కడ వైల్ అని పెట్టి కండిషన్ అనేది తీసుకుంటున్నాం.
ఇక్కడ ఏం తీసుకుంటున్నాం అంటే ఏదైతే 2 లైన్స్ రిపీట్ అవుతున్నావో ఇక్కడ చూడండి A+A+1 ప్రింట్ A+A+1 ప్రింట్ A+A+1 ప్రింట్ అనేవి మనకి ఇక్కడ రిపీటెడ్‌గా అయితున్నాయి. ఆ రిపీటెడ్ లైన్స్ తీసుకొచ్చి మనం బ్లాక్‌లో పెట్టాము. కానీ మరి ఇదే మనకి ఇలా 3 టైమ్స్ ప్రింట్ అవ్వాలి అంటే కండిషన్ ఏం రాయాలి? చూద్దాం. కండిషన్ ఏం రాయాలో చూద్దాం. ఇక్కడ చూడండి. ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఇంట్ ఇన్ ఇంట్ ఆఫ్ ఇన్‌పుట్ అనేది యూజర్ నుంచి తీసుకుంటున్నాము. ఇక్కడ ఏమైతుందంటే మనము వైల్ లూప్ అనేది తీసుకుంటున్నాం. కండిషన్ ఏం రాసినాం మనం ఇక్కడ? ఏ కౌంటర్ లెస్ థాన్ 3 అనేది తీసుకుంటున్నాం. కౌంటర్ లెస్ థాన్ 3 తీసుకున్న తర్వాత ఏదైతే మనకి రిపీట్ అవుతుందో ఆ రిపీటెడ్ బ్లాక్ అనేది మనం ఇక్కడ తీసుకున్నామన్నమాట. ఏదైతే మనకి రిపీట్ అవుతుందో ఆ రిపీటెడ్ అనేది మనం తీసుకుందాం. సో, ఇక్కడ రిపీట్ అయినది తీసుకున్నాం గదా! నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే ఈ కౌంటర్ ఈజ్ ఈక్వల్స్ టు కౌంటర్ ప్లస్ 1 అనేది ఏంటిదో నేను మీకిప్పుడు చెప్తా. ఇక్కడ మనకి కౌంటర్ అనేది తీసుకున్నాం కాబట్టి మనం ఇక్కడ కౌంటర్‌ని ఇనిషియలైజ్ చేసుకుందాం. సో, కౌంటర్ ఈజ్ ఈక్వల్స్ టు కౌంటర్ 0 అనేది తీసుకున్నాం మనం. ఇక్కడ 0 అనేది ఏంది ఇప్పుడు మనకి 0 లెస్ థాన్ 3 అనేది మనకేమైంది? కండిషన్ అనేది ట్రూ అయింది. 0 <3 గదా! కండిషన్ ట్రూ అయింది గాబట్టి మనకిక్కడ ఏలోకొస్తది. ఏలోకొచ్చి ఒకవేళ మనకి ఇన్‌పుట్ 1 అనేది ఇచ్చారనుకో, ఇన్‌పుట్ 1 అనేది ఇస్తే మనకిక్కడ 1 అనేదొస్తది. 1 + 1 ఎంత మనకి 2 అయినది. సో, మనకు ఔట్‌పుట్ ఏం ప్రింట్ అయితదంటే ఇక్కడ 2 అనేది వస్తది ఔట్‌పుట్. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఈడికొస్తది. కౌంటర్ ఎంతుంది ఆల్రెడీ ఇక్కడ? మనకి 0 ఉంది. ఇప్పుడు 0 అనేది ఏమైందంటే ఇక్కడ మనకి 0 వస్తది. ఇప్పుడు 0 అయిన తర్వాత 0 + 1 ఎంత? 1 గదా! ఈ 1 ఏమైతది అంటే ఇక్కడికెళ్తది. ఇప్పుడు మనకిక్కడ ఏమైంది? ఆల్రెడీ ఇందాకల మనకేమైంది? 0 ఉంది. ఇప్పుడేమైతదంటే ఇక్కడ 1 అనేది అయింది గదా! మోడిఫై అయింది గదా! ఈ 1 అనేది మనకి ఇక్కడికొస్తది. ఇప్పుడు 1 < 3 కండిషన్ అనేది ఏమైంది? ట్రూ అయింది. సో, మళ్ళీ మనకిక్కడ ఈడికొస్తది. ఇప్పుడు మనకేమైంది? ఏ అనేది ఇందాకల 2 లెక్క అయినది. ఇప్పుడేమైతది అంటే ఈ 2 అనేది 2, 2 ఉంది గదా! 2 ప్లస్ 2+1 అయినది. ఇప్పుడు మనకేమొస్తది? 2+1 ఎంత? 3. 3 కదా! మనకు ఔట్‌పుట్‌లో ఏం ప్రింట్ అయితదంటే 3 అనేది వస్తది. నెక్స్ట్ 3 అనేదొచ్చింది. ఇప్పుడు ఈడికొస్తది. మనం ఇక్కడ 1 ఉంది కౌంటర్ అనేది. ఇప్పుడు ఈడికొస్తది. ఈ కౌంటర్ అనేది 1 ఉన్నాంక ఇక్కడ 1 ఉంది గదా! ఇప్పుడు ఈ 1 ప్లస్ 1 ఏమైతది మనకి 2 అనేది అవుతది. 1 ప్లస్ 1 ఎంత? 2 అనేది అయింది. ఇక్కడికొస్తది ఇప్పుడు. ఇదనేది ఏమైతదంటే మనకి ఇప్పుడు మనకేమైతదంటే ఇక్కడ 2 అయింది గదా! కౌంటర్ అనేది ఇక్కడికొస్తది. 2 అయితది. 2 < 3 గదా! కండిషన్ అనేది ట్రూ అయింది. ఇప్పుడు మనకి ఇక్కడికొస్తది. మనకిక్కడ ఏముంది? ఏ ఈజ్ ఈక్వల్స్ టు 3 అయింది గదా! ఇందాకల. ఇప్పుడు ఇవన్నీ పోతాయి. ఇటు ఇవంతా పోతది మనకి. ఇదంతా పోతది. మనకిప్పుడు ఏమైతదంటే ఆల్రెడీ 3 ఉంది గదా! మనకి. ఇప్పుడు 3, 3 అయితది. ఇక్కడ మనకి 3 అయింది. 3 + 1 ఎంత? 4 అవుతది. ప్రింట్ 4 అయితది. అంటే మనకిక్కడ ఏమొస్తది? 4 వస్తది. ఇప్పుడు అయిపోయింది. నెక్స్ట్ ఈడికొస్తది. ఇప్పుడు మనకి కండిషన్‌లో ఏముంది? 2 అనేది ఉంది గదా! ఇప్పుడు మనకి ఈ 2 + 1 ఎంత? 2 + 1 ఎంత? 3. కాబట్టి మనకిప్పుడు కౌంటర్ ఏమైతది? 3 అనేది అవుతది. ఇక్కడ మన కౌంటర్ ఏమైతది? ఇది తీసేద్దాం. కౌంటర్ ఏమైతదంటే మనకి 3 అనేది అవుతది. 2 + 1 గదా! మన కౌంటర్ ఏమైతదంటే 3 అవుతది. 3 అనేది ఇక్కడికొస్తది. ఇప్పుడు ఈ 3 అనేది ఇక్కడికొచ్చి 3 < 3 కండిషన్ ఏమైతది? మనకి ఫాల్స్ అనేవవుతది. సో, మనకిక్కడ ఇక్కడితోటే ఆగిపోతది. ఎండ్ అనేది వస్తదనమాట. అలా అనేదొస్తది. దీన్నేమంటారు అంటే ఇనిషియలైజేషన్ అంటారు. దీన్నేమంటారంటే టెర్మినల్ కండిషన్ అని అంటారు. ఏదైతే మనం కౌంటర్‌ని అప్డేట్ చేస్తున్నామో దాన్ని అప్డేషన్ అని అంటారు. ఇది దాని యొక్క ప్యాటర్న్. ఇనిషియలైజేషన్, వైల్ టెర్మినల్ కండిషన్, బ్లాక్ ఆఫ్ కోడ్, అప్డేషన్ అనేది ఉంటది. ఇది వైల్ యొక్క ప్యాటర్న్ అన్నమాట. చూద్దాం ఇప్పుడు.
సేమ్ ఇందాకల నేను చెప్పినట్టే ఇది లైన్ బై లైన్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందంటే, ఇక్కడ ఏ అనేది యూజర్ నుంచి ఇన్‌పుట్ తీసుకుంటారు. సేమ్ ఇక్కడ కౌంటర్ అనేది 0 ఉంటే మనకి 0 యొక్క లెస్ థాన్ 3 అనేది ఏమైతే ట్రూ అయితది కాబట్టి, ఈ కండిషన్ అనేది మనకి వస్తున్నది. దాని తర్వాత కౌంటర్‌లో 0 ఉంది కాబట్టి 0 + 1 1 అవుతుంది. మళ్ళీ ఇక్కడికొస్తుంది. కండిషన్ చెక్ చేసుకుంటుంది. అలా. ఫస్ట్ మనకిక్కడ ఏముంటది అంటే ఇప్పుడు 0 ఉన్నప్పుడు మనకి ఏలో ఏముంటది? ఇన్‌పుట్ అనేది 5 ఇచ్చారు. ఇప్పుడు మనకి 5 అనేది ఉంది. 0 టైమ్ ప్రింట్ అయినప్పుడు ఇప్పుడు కౌంటర్‌లో 0 అనేది ఉన్నదన్నమాట. ఇప్పుడు ఇది కండిషన్ మొత్తం ప్రింట్ అయ్యి మనకి 6 అనేది వచ్చింది. నెక్స్ట్ ఏమైతదంటే ఇప్పుడు మనకి ఇక్కడ 0 + 1 గదా! 1 అనేది వచ్చింది గదా! ఇప్పుడు ఈ 1 అనేది ఇక్కడికొస్తది. 1 అనేది వచ్చిన తర్వాత 1 లెస్ థాన్ 3 గదా! 3 అనేది కండిషన్ ట్రూ అయింది. ట్రూ అయినప్పుడు ఏలో ఏముంది మనకి ఇందాకల 5 అనేది ఉంది. 5 అనేదుందా? 5 + 1 6. ఇప్పుడు ఈ 5 బోయి మనకి 6 అనేదొస్తది ఈ బాక్స్‌లో. 6 అనేదొస్తది. ఇప్పుడు ప్రింట్ అయ్యి మనకి 6 + 1 ఎంతయితది అప్పుడు మనకి 7 అనేదొస్తది. ఇప్పుడు మనకు ఆల్రెడీ ఇందాకల ప్రింట్ అయింది గదా! ఇప్పుడు 5 అనేదుంది. ఈ బ్లాక్స్‌లో 5 ఉంది. ఇప్పుడు 5 + 1 ఎంత? 6 గదా! 6 అనేదుండి మనకి ఫస్ట్ వన్ 6 అనేదొచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు బ్లాక్‌లోకి ఏమైతదంటే సారీ. యెస్. చూడండి ఇక్కడ మనకి 6 అనేదుందిప్పుడు. నెక్స్ట్ ఏమైతదంటే మళ్ళీ ఇక్కడికొస్తది కదా! మళ్ళీ ఇక్కడికొచ్చినప్పుడు ఏమైతదంటే 6 అయిపోయింది. 0 టైమ్ ప్రింట్ అయిపోయింది. ఇదయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఏమైతదంటే మళ్ళీ ఇలా వచ్చినప్పుడు 1 అయింది కదా! 1 అంటే ఇప్పుడు మనకి 0/1 అవుతది. 1 అవుతది. 1 అయినప్పుడు ఇక్కడేముంది మనకు ఆల్రెడీ 6 అనేది ఉంది. 6 + 1 7. 7 అనేది ప్రింట్ అవుతది. మళ్ళీ ఇక్కడ మనకేంది 0 + 1 1 అయింది గదా! ఆల్రెడీ ఇక్కడ 1 ఉంది గదా! 1 కాస్త ఏమైతది 2 అయితదనమాట. ఎందుకు అంటే ఇక్కడ 1 ఉంది గదా! 1 + 1 ఎంత? పైన 1 ఉంది గదా! 1 + 1 ఎంత? 2 అయింది. అంటే ఇప్పుడు ఈ 1 గూడా బై 2 అనేది అవుతది దీంట్లో. మళ్ళీ ఇందులోకొస్తది. మనకిందాకల ఏమున్నది? ఈ 6 పోయి 7 అనేదవుతది. ఇలా ఏ నంబర్ వచ్చినప్పుడు ఆ నంబర్ స్టోర్ అయ్యి మనకి ఇలా ఔట్‌పుట్ అనేది వస్తుందనమాట. ఒకసారి మీరు ట్రై చేయండి. మీకు అర్థమవుతది. మనం ఇక్కడ కామన్ మిస్టేక్స్ ఏం చేస్తామో చూద్దాం. కోడ్‌లో ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ ఏ ఇన్‌పుట్ అనేది మనం యూజర్ నుంచే తీసుకుంటాము. ఇక్కడ ఏందంటే కౌంటర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ అనేది బానే ఇనిషియలైజ్ చేస్తాము. ఇక్కడ మనం కండిషన్ అనేది గూడా బానే తీసుకుంటాము. ఇక్కడ ఏంది అనంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ 1 అనేది ఇచ్చాము. ప్రింట్ ఏ అనేది ఇచ్చాం. కానీ మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? ఇక్కడ కౌంటర్‌ని అప్డేట్ చేయట్లేదు. సో, మనకేమైతదంటే ఇక్కడ కౌంటర్‌ని అప్డేట్ చేయనప్పుడు ఇంగ కౌంటర్ ఇక ఇగ కంటిన్యూయస్‌గా అది లూప్‌లో అవుతూనే ఉంటది. మనకప్పుడు ఏమైతదంటే ఇన్ఫినిట్ లూప్ అనేదొస్తది. యాస్ ద వాల్యూ ఆఫ్ ఏ కౌంటర్ ఈస్ నాట్ అప్డేటెడ్. ఇప్పుడు మనం కౌంటర్‌ని అప్డేట్ చేయట్లేదు. ఇంకా ప్రతిసారి మనకిక్కడ 0 అనేదే ఉంటది. ఇంగది చేంజ్ అవ్వదు. ఇక ప్రతిసారి ఇక్కడ 0 అనేదే ఉంటది. ప్రతిసారి 0 <3 అనేదే ఉంటది. కాబట్టి ప్రతిసారి ఈ కండిషన్ అనేది మనకేమైతదంటే ఇంకా ట్రూ అనేదే ఉంటదనమాట మనకిక్కడ. వేరే ఇంకా ఫాల్స్ అనేది ఏం రాదు కాబట్టి మనకి ఇన్ఫినైట్ లూప్ వస్తూనే ఉంటదనమాట. సో, ఇక్కడొకటి చూద్దాం ఎగ్జాంపుల్ మనం. కోడ్‌లో చేసి చూద్దాం. ఫస్ట్ మనం కాన్సిక్యూటివ్ యొక్క నంబర్స్ 3 నంబర్స్ అనేది చేసి చూద్దాం. ఇక్కడ ఏం తీసుకుందాం ఫస్ట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు యూజర్ నుంచి ఇన్‌పుట్ అనేది తీసుకుందాం. తీసుకున్న తర్వాత ఏం చేసినాం మనం ఇక్కడ ఫస్ట్ మనం కౌంటర్‌ని ఇనిషియలైజ్ చేసుకుందాం. కౌంటర్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అని పెట్టుకుందాం. నెక్స్ట్ వైల్ లూప్ అనేది తీసుకుందాం. కండిషన్ ఏం పెట్టుకుందాం మనం ఇక్కడ కౌంటర్ ఈజ్ ఈక్వల్స్ టు కౌంటర్ లెస్ దెన్ 3 అనేది తీసుకుందాం. ఇక్కడ ఏ ఇక్కడ ఏం రిపీట్ చేసినాం ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ 1 అనేది తీసుకుంటున్నాం. ప్రింట్ సారీ ఏ ప్లస్ 1 అనేది తీసుకుంటున్నాం. దాని తర్వాత ప్రింట్ ప్రింట్ ఏ అనేది తీసుకుంటాం. నెక్స్ట్ ఏం చేస్తాము అంటే కౌంటర్‌ని అప్డేట్ చేస్తాం. కౌంటర్ ఈజ్ ఈక్వల్స్ టు కౌంటర్, కౌంటర్ ప్లస్ 1 అనేది తీసుకుంటాం. దాని తర్వాత ఏం చేస్తాం నార్మల్‌గా ఇక్కడ ఎండ్ అయిపోయింది అనేది ఒకటి మనం నార్మల్‌గా రాసుకుందాం. ఇది స్ట్రింగ్‌లో రాద్దాం. సో, ఎలా ఉంటే అలానే వస్తది. మనకి అవుట్‌పుట్ ఏమొస్తదో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ మనం ఇన్‌పుట్ ఇవ్వాలి. అది ఇన్‌పుట్ అడుగుతుంది.
ఇన్‌పుట్ ఏమి ఇద్దాము అంటే కాంజుగేటివ్‌కి 5 అనేది ఇద్దాం. ఎంటర్ చేద్దాం. దానికి కాంజుగేటివ్ నంబర్స్ ఏమొచ్చినాయి? 6, 7, 8 అనేవి వచ్చింది. లాస్ట్‌లో ఎండ్ అనేది అయింది. ఒకవేళ మళ్ళీ రన్ చేద్దాం. ఇప్పుడు వేరేది ఇద్దాం. ఇప్పుడు 1 అనేది ఇద్దాం. ఎంటర్ చేద్దాం. మనకేమొచ్చింది? 2, 3, 4 అనేది వచ్చిందనమాట. ఇలానే. ఇప్పుడు మనం అసలు ఇది తీసేద్దాం. తీసేద్దాం. ఇప్పుడు మనకేమైతదో చూద్దాం. నంబర్స్ సంథింగ్ ఒక నంబర్ ఇద్దాం. చూడండి. ఇక్కడ మనకేమైతుంది? పోతూనే ఉంది. పోతూనే ఉంది. పోతూనే ఉంది. సో, మనం ఇక్కడ దీన్ని స్టాప్ చేద్దాం. అలా మనకి అలా మనం కౌంటర్ అయినప్పుడు దాన్ని మనకి ఇన్ఫినిటీ లూప్స్ అనేవి వస్తూనే ఉంటాయన్నమాట. సి అయితే మనకొక క్వెషన్ ఇచ్చారు. ఆ క్వెషన్ ఏందో చూద్దాం. ఇక్కడ క్వెషన్ చూడండి. స్క్వేర్ ప్యాటర్న్ అనేది మనం ప్రింట్ చేయాలన్నమాట. క్వెషన్ ఏమిచ్చాడో చూడండి. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ ఏ స్టార్ ఇన్ n rows and n columns వేర్ ఇంటీజర్ n is given as an input. ఇక్కడ ఏందంట మనకి n అనే రోస్, n అనే కాలమ్స్ ఉంటాయన్నమాట. వేర్ ఇంటీజర్ n is given as ఇన్పుట్. n అనేది మనకి ఇక్కడ ఇన్పుట్ అనేది ఇస్తారు. సో చూద్దాం మనకి ఇక్కడ ఇన్పుట్ ఏమి ఇచ్చారు? 4 అనేది ఇచ్చారన్నమాట. అవుట్‌పుట్‌లో ఏమొచ్చాయి మనకి? 4 రోస్‌లో 4 స్టార్స్ అనేవొచ్చాయి. 4 కాలమ్స్‌లో మనకి 4 స్టార్స్ అనేవొచ్చాయి. ఇక్కడ 3 ఇచ్చారు గాబట్టి, మనకి స్క్వేర్ ప్యాటర్న్‌లో ఏమొచ్చింది? 3 రోస్, 3 కాలమ్స్‌లో మనకి స్టార్స్ అనేవి ప్రింట్ అయ్యి ఇలా స్క్వేర్ లాగా ఉన్నాయి. సో, మన దీనికి ఎలా కోడ్ రాయాలో చూద్దాం. ఇక్కడ ఏం చేశారు? ఇంట్ ఆఫ్ ఇన్‌పుట్ అనేది యూజర్ నుంచి తీసుకొని దాన్ని ఇంట్ లాగా చేంజ్ చేశారు. మనం ఇక్కడ కౌంట్ చేస్తున్నాం కాబట్టి కౌంటర్ 0 అనేది తీసుకున్నాము. వైల్ కౌంటర్ లెస్ దెన్ n అని ఇచ్చారు. ఇక్కడ ఏమంటున్నారంటే కౌంటర్ లెస్ దెన్ n అని ఇచ్చారు. ఇక్కడ ఏం కండిషన్ అనేది రాసుకున్నారు. ప్రింట్ స్టార్స్. స్టార్స్ అనేది ప్రింట్ చేస్తున్నాం. ఎన్ని టైమ్స్ ప్రింట్ చేస్తున్నాం మరి? ఏదైతే నంబర్ ఇచ్చారో అన్ని టైమ్స్ మనకనేది ప్రింట్ చేస్తున్నాం. ఇక్కడ మరి కౌంటర్ నంబర్‌ని మనం అప్డేట్ చేయాలి కాబట్టి కౌంటర్ ప్లస్ 1 అనేది తీసుకున్నాం. ఇక్కడ ఎందుకు కౌంటర్ లెస్ దెన్ n అని తీసుకున్నాము అంటే, మరి ఇక్కడ మనం n అనేది 3 ఇచ్చినామనుకో, మనం ఇప్పుడు 3 అనేది తీసుకుంటాం ఇక్కడ మనం. సో, ఇప్పుడు మనకి 0 అనేది ఉన్నది గదా! అలా ఎన్ని టైమ్స్ అయితే వస్తదో, అన్ని టైమ్స్ మనం ఇక్కడ అనేది తీసుకుంటామనమాట. సో, ఒకవేళ మనకి ఇన్‌పుట్ 4 అని ఇచ్చారనుకో, ఇలా 4 అని రాయాలి. కోడ్ రాస్తే మీకు అర్థమైతది. కోడ్‌లోకి వెళ్దాం. మీకిక్కడ ఒక డౌట్ రావచ్చు. ఏం డౌట్ అంటే, ఇందాకల మనం ఏదైతే నంబర్ ఇస్తే, ఆ నంబర్‌లో ఇప్పుడు సపోజ్‌గా మనం ఇందాకల n అనేది ఏం జేసినాము? 3 అనేది ఇచ్చినామనుకో, ఇన్‌పుట్‌లో మనం 3 అనేది తీసుకున్నాం. మనం ఇక్కడ ఏమంటున్నాం మరి? ఇక్కడ లెస్ దెన్ n అంటున్నాం. అంటే ఇక్కడ మనకి 3 ఉందనుకో, మరి 3 ఇంక్లూడ్ అవ్వదు గదా! మీరు లెస్ దెన్ 3 ఎందుకిచ్చారు అంటే, ఇక్కడ మనం కౌంటర్‌లో 0 టైమ్ కూడా మనం ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, మనకిక్కడ ఈ నంబర్ ఎగ్జిక్యూట్ అవ్వకపోయినా సరే, మనకి 0 టైమ్ ఇంక్లూడ్ అవుతుంది గాబట్టి, మనం ఇక్కడ లెస్ దెన్ n అనేది తీసుకుంటాం. చూడండి మీకిక్కడ కోడ్‌లో అర్థమవుతది. ఇప్పుడు కోడ్ రాద్దాం మనం. ఏం చేస్తున్నాం? ఇందాకలాగానే n తీసుకుంటున్నాం. n తీసుకొని ఇంట్ ఆఫ్ ఇన్‌పుట్ అనేది తీసుకుంటాం యూజర్ నుంచి. సారీ. తీసుకుంటాము. నెక్స్ట్ ఏం చేస్తున్నాం మనం? కౌంటర్ తీసుకుంటాం. కౌంటర్ ఈక్వల్ టు 0 అనేది ఇనిషియలైజ్ చేస్తాము. నెక్స్ట్ వైల్ కండిషన్ ఏం పెట్టుకుందాం ఇందాకల? కౌంటర్ లెస్ దెన్ n అనేది తీసుకుంటాం. ఇప్పుడు ఏమైతుందంటే ఇప్పుడు మనం ఏం రాసుకుంటాం? వైల్ లూప్‌లో అది పెట్టినాం. ఇప్పుడు మనం ఏం ప్రింట్ అవ్వాలి మనకి? ఇక్కడ మనకి స్టార్స్ అనేవి ప్రింట్ అవ్వాలి గదా! చూడండి. నెక్స్ట్ ఈ స్టార్స్ అనేవి ప్రింట్ అవ్వాలి. ఎన్ని టైమ్స్ ప్రింట్ అవ్వాలి ఆ స్టార్ అనేది మనకి? n టైమ్స్. వాళ్ళు యూజర్ అనేటోళ్ళు ఎన్ని టైమ్స్ అనుకుంటే వాళ్ళకి అన్ని టైమ్స్ అనేది ప్రింట్ అవ్వాలి కాబట్టి మనం ఇక్కడ n అనేది తీసుకుంటున్నాం. ఇక్కడ లెస్ దెన్ n అని ఎందుకు తీసుకుంటున్నాం అంటే, ఒకవేళ ఇక్కడ మనం ఇక్కడ 1 తీసుకున్నామనుకో, అప్పుడు మనం ఇక్కడ ఏం తీసుకోవాలంటే, ఇప్పుడు లెస్ దెన్ 1 అయితది కాబట్టి 0 టైమ్ మనకు ప్రింట్ అవ్వట్లే కాబట్టి +1 అనేది యాడ్ చేసుకోవచ్చనమాట. అలా. ఒకవేళ మనం ఇక్కడ 0 తీసుకుంటున్నాం కాబట్టి జస్ట్ మనం ఇక్కడ n అని తీసుకుంటే సరిపోతుంది మనకి.
సో, ఇప్పుడు ప్రింట్ మనకి ఎన్ని టైమ్స్ అయితే యూజర్ ఇస్తాడో అన్ని టైమ్స్ మనకి స్టార్ అనేది ప్రింట్ అవ్వాలి కాబట్టి అదనేది తీసుకుంటున్నాం. ఇప్పుడేం జేయాలి కౌంటర్‌ని అప్‌డేట్ చేయాలి. కౌంటర్ ఈజ్ ఈక్వల్స్ టు కౌంటర్‌ని పెంచాలి గదా! కౌంటర్ ప్లస్ 1 అనేది తీసుకుంటాం. కౌంటర్ ప్లస్ 1 అనేది తీసుకుంటాము. ఇప్పుడు మనం దీన్నొకసారి ప్రింట్ జేసి చూద్దాం. మనం ఇన్‌పుట్ ఇవ్వాలి గదా! మనం ఇన్‌పుట్ ఏమనుకున్నాం ఇందాకల 4 అని అనుకున్నాం గదా! సో, మనకిలా 4 టైమ్స్ అనేది ఒచ్చిందనమాట. ఒకవేళ మనకి స్పేస్ కావాలి. చూడండి ఇప్పుడు క్లమ్జీగా దగ్గరకొచ్చినాయి గదా! ఇలా స్పేస్ ఇచ్చుకుందాం. ఇక్కడ సారీ అక్కడ గాదు. ఇందులో స్పేస్ ఇచ్చుకుందాం. ఇప్పుడు 4 చూడండి ఇలా మనకి నీట్‌గా అనేది ఒస్తది. ఒకవేళ సపోజ్ మనం ఇక్కడ 1 ఇచ్చి చూద్దాం. ఇప్పుడేమైతదో నార్మల్‌గా 1 ఇచ్చి చూద్దాం. అక్కడ ఏం చేంజ్ చేయకుండా ఏమొస్తదో చూద్దాం. సో, 3 అని ఇద్దాం. ఇప్పుడేమొచ్చింది మనకి? ఓన్లీ 3 ఇస్తే 2 లైన్స్ మాత్రమే ప్రింట్ అయింది. మనకేం రావాలి? 3 ఇస్తే 3 లైన్స్ రావాలి. కాబట్టి మనం ఇక్కడ 1 ఇచ్చినప్పుడు ఏం చేయాలని చెప్పిన ఇక్కడ మనం n+1 అనేది చేసుకోవాలి. చూడండి. n+1 చేస్తే మనకేమొస్తదిప్పుడు? సేమ్ మనకి ఏమిస్తా ఆ లైన్స్ అనేవొస్తాయి. సపోజ్ మనం ఇన్‌పుట్ ఇప్పుడు మళ్ళీ 3 ఇచ్చి చూద్దాం. అలా. మళ్ళా రన్ చేసి ఒకవేళ 5 ఇద్దాం. మనకి 5 టైమ్స్ అనేవి ప్రింట్ అవుతాయన్నమాట. అలా. 5 లైన్స్ ఇంకా ఇలా ప్రింట్ అవుతాయి. 5 టైమ్స్. సపోజ్ మనం ఇప్పుడు 6 ఇద్దాం. ఇలా మనకి 6 టైమ్స్ అనేవి ప్రింట్ అయ్యాయి. చూడండి. అలా. ఇంతే. థాంక్ యూ. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.